అసలు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. హలో మామ. ఇంక పెద్దంతలు కూడా అయిపోయిన తర్వాత మా ఏకమట్టం గడ శిల్పారాంకి వెళ్దామన్నారు. ఇంకెన్న లేట్ చేయకుండా శిల్పారాంకి వచ్చేసాము. జస్ట్ మిస్ మా ఏకమట్టం గడ బుర్రబద్దలు కూడా సెక్యూరిటీ గార్డ్ హాఫ్ ముందు గడ్డికి పురుగు ముందు కొడితే మా ఏకమట్టం గడ వీళ్ళందరూ ఫోటోలు తీస్తున్నాడు. నిజంగా మేము దేనికి వెళ్ళినా ఫస్ట్ దెంగులు తినడం అలవాటు అయిపోయింది. దెంతల గుళ్ళో ప్రసిద్ధి గడ వల్ల శిల్పారాంలో ఏకమట్టం గడ వల్ల దెంగులు తిన్నాము. ఇంకొచ్చిన సెక్యూరిటీతో శుభమంత్రాలు అయిన తర్వాత భరతనాట్యం జోన్కి వచ్చేసాము. అక్కడ పిల్లలు అంత మంచిగా డాన్స్ చేస్తే ఇక్కడ పొండుగడు భరతనాట్యం వాయించున్నాడు. ఈ రోజు నుంచి మా పొండుగడి పేరు పొండు కాదు దూలెత్తున్నాము. వెనకాల వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఉందని మా దూలెత్తంగా రాజకీయ నాయకుల్లో బిల్డప్ ఎత్తున్నాడు. శిల్పారాం మొత్తం తిరిగిన తర్వాత బండి పార్కింగ్ దగ్గర బండి తీసుకుంటే ప్యాచ్ పడిపోయి ఉంది. వెంటనే లేట్ చేయకుండా బండి ప్యాచ్ షాప్ తోసుకుని వెళ్తే లోపల ట్యూబ్ కట్ అయిపోయింది. ఈ రోజు పంచర్ షాప్ కి ఎవరు కస్టమర్ రాలేదు ఉంటుంది. ఈ రోజు పంచర్ షాప్ ఫుల్ వచ్చింది. బిల్లు నాకు వేసాడు. దొరికిందే సొందని మా దూలెత్తంగాడు ఏకమట్టం గాడు బండికి గాలి పెట్టి ఇచ్చేసుకున్నారు. చూడడానికి ఎంత చిన్నగా ఉంది కానీ నా బండికి చాలా పెద్ద పని ఎట్టింది. ఇది పంచర్ వేపించుకుని ఇంటికి వెళ్తుంటే వెళ్ళేదారు టిఫిన్ కనిపిస్తే ఇంకెన్న టిఫిన్ తిందామన్నాడు పందిన కొడుకు. ఇంకొచ్చిన వెంటనే మసాలా దోశ ఆర్డర్ ఇచ్చేసాము. ఇచ్చిన 5 నిమిషాలుగా మా చేతిలో పెడేయాడు. ఇంకెన్న పందులు తిన్నట్టు తినేసినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక మా ఎయిర్పోర్ట్ చుట్టూ ఎక్కువ ఉందని పిల్లకేసాము. పిల్లక వేసిన తర్వాత పౌడర్ అయిపోతే పోగదని పౌడర్ రాసి కొట్టేమో. నిజంగా మా బామ్మర్ది నెల చూస్తే పిల్లల్ని పట్టుకెళ్ళిపోయేలా ఉన్నాడు. కానీ మా బామ్మర్ది నెల చూస్తుంటే నాకు సాంగ్ గుర్తొచ్చేస్తుంది. మా బామ్మర్ది పౌడర్ రాసి బొట్టు పెడితే ఎలా ఉన్నాడు కామెంట్ చేసేయండి. సరే మ్యామ్ ఇది వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఉంటా బాయ్.